పెళ్లి చేసుకున్నాడు. ముస్లింలో కూడా కన్వర్ట్ కాను అంటే కన్వర్ట్ చేయించింది. ఏమంటే నువ్వు ఒక బజారు దానివి అన్నట్టు నన్ను. మన కేరళ మూవీ చూసిన తర్వాత అమ్మాయికి కొంచెం గట్స్ వచ్చింది. కాకినాడ సార్, కాకపోతే మొత్తం ఊహ తెలిసినప్పటి నుంచి అయితే నేను ఇక్కడనే ఉన్నా, హైదరాబాద్ బంజారాల్స్ రోడ్ నెంబర్ 12లో. అదే నాకు మ్యారేజ్ ఇట్లా చేసుకున్నప్పటి నుంచి అయితే నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. కాకపోతే ముస్లింలో కూడా కన్వర్ట్ కాను అంటే కన్వర్ట్ చేయించిండు. అటు ఇటు కాకుండా నన్ను మధ్యలో వదిలేసి చేసి అనుమానం పడి నువ్వు వాళ్ళతోటి వీళ్ళతోటి మాట్లాడుతున్నావు చేస్తున్నావు అన్నట్టు అన్ని రిలేషన్లు బ్యాడ్గా పెట్టి నన్ను ఇది చేస్తున్నాడు సార్. మెంటలీ టార్చర్ పెడుతున్నాడు, అన్ని టార్చర్ పెట్టిండు. 9-10 years అయిపోయింది వదిలేసి. 3 కొడుకులు. వాళ్ళ మదర్ ఉన్నారు. కాకపోతే నాకు పెళ్ళి అయినప్పటి నుంచి నన్ను బయటనే పెట్టిండు. వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్కి ఎవరికి తెలియదు. నన్ను చిన్నప్పుడే మ్యారేజ్ చేసుకున్నాడు. కాకపోతే వాళ్ళ ఇంట్లో ఎవరికి తెలియదు. వాళ్ళ వైఫ్కి తెలిసినప్పటి నుంచి గొడవలు పెట్టుకున్నది, ఏమేమో జరిగింది. నాకు అంత దాంట్లో ఏమి ఇన్వాల్వ్ లేదు. కాకపోతే నేను అప్పటి నుంచి ఇంకా పిల్లల్ని చూసుకొని నేను ఒక్కతే బతుకుతున్నాను సార్. అంటే నన్ను ఏమీ చూడట్లేదు. పెళ్ళి అయినట్టు ప్రూఫ్ ఏంది అని నేను అంటే ఇంట్లో నాకు కష్టం ఉంది, ఇట్లా నాకు సపోర్టింగ్కి అవసరం ఉంది అని అంటే నాకు పెళ్ళి అయినట్టు ఏం ప్రూఫ్ ఉంది, నా పిల్లలు అన్నట్టు ఏం ప్రూఫ్ అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇంకా వాళ్ళ కోడలు అంట సార్, నాకైతే తెలియదు కోడలో ఎవరో నాకైతే తెలియదు. ఆమె అయితే ఎందుకు చూడాలి అన్నట్టు మాట్లాడుతుంది. ఎందుకు చూడాలి, ఎందుకు పెట్టాలి, నువ్వే సఫర్ చెయ్యి, నువ్వే అన్ని చేసుకో అన్నట్టు మాట్లాడుతున్నారు. నన్ను వాళ్ళ ఇంటిక్కడ పిలిచి అంటే కలిపినట్టు నాటకాలు చేసి వాళ్ళు నన్ను అంటే ఏదో బెదిరిద్దాము అన్నట్టు చూసిరు సార్. కాకపోతే నేను నా పిల్లల్ని తీసుకొని నేను అప్పటికప్పుడు వచ్చేసిన. నేను అదే ఉన్నట్టు ఆమె ఏంటంటే నాకు సపోర్ట్ చేసినట్టు యాక్టింగ్ చేసింది. కాకపోతే అక్కడ ఏం లేదు మ్యాటరు, సపోర్టింగ్కి ఏం లేదు. అత్తాపూర్ సైడే ఎక్కడ ఉంటారు సార్ వాళ్ళు. నేను ఒక్కతే పిల్లల్ని తీసుకొని ఉంటున్నా. నాకు ఇప్పుడు రూమ్ రెంట్ 4 months రూమ్ రెంట్. నాకు ఓనరు టార్చర్ పెడుతున్నాడు. నేను జాబ్ లేదు, ఏం లేదు. నాకు చాలా కష్టంగా ఉంది. తిండి తిప్పలు లేదు. అంటే నాకు ఇన్ని ఇయర్స్గా నాకు ఎవరు సపోర్టింగ్ లేరు కనుక ఆయన ఎందుకంటే పెద్ద పేరు ఉన్న అతను, నాకు భయము. ఇంకా నాకు ఫాదర్ లేరు, ఎవరు లేరు, మదర్ తప్ప. షేక్ కాలేదు అతని పేరు. ఆయనకు చాలా ఇది ఉంది, పవర్స్ ఉన్నాయి అన్నట్టు. కొంచెము ముస్లిం అతను కనుక నాకు ఫాదర్ లేరు, ఎవరు లేరు, మదరు, మేము లేడీస్ ఏం చేయలేము అన్నట్టు నేను ఇన్ని సంవత్సరాలుగా ఏం అనలేదు సార్. ఇంకా చాలా అయిపోయింది అన్నట్టు నాకు ఇది అయిపోయింది. సపోర్టింగ్కి ఎవరు లేరు, దేనికి లేదు సార్. నాకు ఏం లేదు సార్. అతను వచ్చి నాకు విడాకులు ఇచ్చి నాకు ఏదైతే నా జీవితం స్పాయిల్ చేసిండో నాకు ఆయన దానికి చెల్లించి వెళ్ళిపో అంతే సార్. ఏమని అంటే నా లైఫ్ నేను బతకని ఇస్తలేడు సార్. వాళ్ళతోటి వీళ్ళతోటి రిలేషన్లు పెడుతున్నాడు, పిల్లలకి నేర్పిస్తున్నాడు. అట్లానే అనుమానం పడి కొట్టడము, టార్చర్ పెట్టడము అలాంటివన్నీ చేస్తున్నాడు. నేను అటు ఇటు కాకుండా నాకు ఏ లైఫ్ లేకుండా అయిపోయింది సార్. నాకు ఒక బాబు, ఫస్ట్ బాబు 18 years, ఒక బాబు 17 years, ఒక బాబు 16 years సార్. వదిలేసినని తెలుసు సార్. నేనే చూసిన చిన్నప్పటి నుంచి, నేను మా మదర్ వాళ్ళే చూసినాము. ఇంకెవరైతే సపోర్టింగ్ లేదు. పిల్లల కడ ఒక్కరోజు కడ ఏమి ఇంత తెచ్చి ఇవ్వడము చేయడము అలాంటిది ఫాదర్గా అతను నాకు కాకుండా పిల్లల కడ ఏం సపోర్ట్ చేయలేదు సార్. ఎక్కడ ఏ సిచ్యువేషన్ అయినా నేనే హ్యాండిల్ చేసుకోవడం తప్ప పిల్లల కడ ఏమనంటే పిల్లల్ని ఇక్కడ ఫోన్ చేస్తే బెదిరిస్తున్నాడు. పిల్లల కడ అది అంటున్నాడు, మీరు చేసేదానికి ఎందుకు నా ఫాదర్ అని నా పేరు చెప్పకండి అన్నట్టు. వాళ్ళ ఫస్ట్ వైఫ్ ఇక్కడ మ్యారేజ్ అయింది అని చెప్పలేదు. ఎవరికో ఫస్ట్ మ్యారేజ్ అయింది ఆ అమ్మాయికి. వాళ్ళ హస్బెండ్ వదిలేసి వెళ్ళిపోతే నేను పేరు ఇచ్చిన అని వాళ్ళ వైఫ్ ముంగటే నన్ను అంత దిగచారు చేసిండు సార్. తండ్రి అయ్యి కానీ తండ్రి కాను అన్నట్టు
ఖాళీ ఆధార్ కార్డు వాళ్ళ అంటే ఫాదర్గా ఒక నా పేరు కావాలి అన్నట్టు నేను కోరుకుంటున్నా అన్నట్టే పేరు. ఏమంటే నువ్వు ఒక బజారు దానివి అన్నట్టు నన్ను ఇది చేస్తున్నాడు సార్. నాకు ఎవరు సపోర్టింగ్ లేదన్నట్టు ఇట్లా మాట్లాడుతున్నాడు. నాకు రిలేషన్లో మా మదర్ ఉన్నారు, మా సిస్టర్ ఉన్నారు. కాకపోతే వాళ్ళు కూడా నాకు ఏం సపోర్టింగ్ లేరు సార్. అందరికీ నమస్కారం. నా పేరు ఠాకూర్ మనీషా సింగ్. నా దగ్గర ఈ కేసు వచ్చింది. దీనికి సాల్వ్ చేయాలి. ఎందుకంటే ఇట్లాంటి కేసెస్ చాలా ఉంది. ఇప్పుడు అమ్మాయిలు బయట వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కొంచెం మన కేరళ మూవీ చూసిన తర్వాత అమ్మాయిలకు కొంచెం గట్స్ వచ్చింది. సో మన అమ్మాయిలు ఎక్కడైనా కేసెస్ ఉంది. ఇంకా మీరు ఇది వీడియో ద్వారా న్యూస్ ద్వారా చూసుకోవాలి, అర్థం చేసుకోవాలి. అంటే మన లవ్ జియా ట్రాప్లో పోవద్దు. అదర్వైజ్ మీరు చూస్తున్నారు కదా ఈ రిజల్ట్ అట్లనే అవుతుంది. కొంచెం జాగ్రత్త ఉండండి మన ఇంట్లో. ఎందుకంటే మన సనాతన ధర్మం ఫస్ట్, అది నేను కోరుకుంటున్నా. సో ఇప్పుడు ఇట్లాంటి కేసు వస్తున్నాయి మా దగ్గర. సో ఐఎమ్ స్ట్రాంగ్లీ రెడీ టు హెల్ప్ దెమ్ టిల్ మై లాస్ట్ బ్రీత్. సో నేను ఇట్లాంటి కేసెస్ వస్తే ఎక్కడైనా పోలీస్ స్టేషన్లో మీరు ఫస్ట్ ప్రయారిటీ తీసుకోవాలి ఇట్లాంటి కేసెస్కి. ఇంకా నేనేం చెప్తున్నా అంటే బిఫోర్ మ్యారేజ్ దే విల్ రిజిస్టర్డ్ టు మ్యారేజ్. హిందూ ముస్లిం గర్ల్ both they will register before marriage. So on that time they have to inform to their parents, because they are born for children to do something different, but children are doing these things. So it was a very shameless thing. మేము ఇప్పుడు పోలీస్ స్టేషన్ వచ్చినాం కేసు చేయడానికి. వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా సపోర్ట్ కావాలి వీళ్ళకి. ఎందుకంటే 3 boys ఇట్స్ నాట్ ఈజీ టు సర్వైవ్ లైఫ్. సో నేను ఏం చెప్తున్నా అంటే ఏమైనా హెల్ప్ కావాలి. ఇప్పుడు ఇట్లా అయింది, డైవోర్స్ ఇచ్చి వీళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి, అది కోరుకుంటున్నాం. ఎందుకంటే హీఈస్ ఆల్రెడీ మ్యారీడ్. తెలిసి మళ్ళీ చీట్ చేసింది. ఎందుకు? మన హిందూ గర్ల్ ఉందని టార్గెట్ చేసింది వాళ్ళు. సో నేను అదే చెప్తున్నా, కొంచెం జాగ్రత్త ఉండండి అందరూ కలిసి. अगर बढ़ गए तो फिर ज्वाइन नहीं हो सकते. बटने से पहले ही अलर्ट होना चाहिए. పోలీస్ స్టేషన్లో కేసు బుక్ అయితే సో దే విల్ కాల్ టు హిమ్. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మరిన్ని వీడియోలు చేయడానికి మాకెంతో ప్రోత్సాహాన్నిస్తుంది. సామాన్యుడి కోసం మేమందించే సమాచారం కోసం సమయం టీవీ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.